సరిపోదా శనివారం అస్సలు సరిపోలేదు. ట్రైలర్ చూపించి ఆడియన్స్ని మోసం చేయడం ఇదే. హీరోకి చిన్నప్పటి నుంచి కోపం, అందుకని పెద్దానికి రియాక్ట్ అవుతుంటాడు. అందుకని వాళ్ళ అమ్మ కండిషన్ పెడుతుంది, నాన్న నువ్వు శనివారం ఒక్కరోజు కొట్టు, మిగతా రోజుల్లో ఎవరిని కొట్టుకో అంటే హీరో సరే అంటాడు. బేసిక్ ఈ స్టోరీ ఎస్ఏ సూర్య సిఐ క్యారెక్టర్కి, సిఐకి అండ్ వాళ్ళ అన్న పొలిటీషియన్కి, వాళ్ళిద్దరికి సంబంధించిన స్టోరీ. వాళ్ళిద్దరికి కోర్టు ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ అన్నదమ్ములకి ఉంటాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే కథ. హీరోకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. కోపం, పిరికితనం, భయం అనేది ఒక మనిషి గుణాలు. అది ఒకరోజే ఉండాలి, ఇంకొక రోజు ఉండకూడదు అంటే ఎట్లా? అన్నం ఒకే రోజు తిను, అన్నం శనివారం రోజే తిను, మిగతా రోజులు ఫస్ట్ పడుకుంటే ఎట్లా? భార్యతో కాపురం ఒకరోజే చెయ్యి, శనివారం ఒకరోజే చెయ్యి, మిగతా రోజులు కాపురం చేయకూడదు అంటే ఎట్లా? ఇది ఏదన్నా లాజికేనా? బేసిక్గా డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి మిగతా డైరెక్టర్కి నేను చెప్పేది ఒకటే, యాక్షన్ సినిమాలు చేయడం రానప్పుడు యాక్షన్ సినిమాలు చేయడం ఎందుకు? కథలో ఎస్ఏ సూరికి వాళ్ళన్న పొలిటీషియన్కి పడదు. వాళ్ళన్న పొలిటీషియన్కి సోకులపాలెంలో వాళ్ళు కొంతమంది సపోర్ట్ చేస్తుంటారు, కొన్ని బ్యానర్లు కడుతుంటారు. సపోర్ట్ చేస్తున్నందుకు, బ్యానర్లు కడుతున్నందుకు ఎస్ఏ సూరి వెళ్ళి సోకులపాలెంలో వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అతి కిరాతకంగా కొడతా ఉంటాడు. ఇది బేస్ లైన్. వాళ్ళిద్దరికి సంబంధించిన కథ తప్పితే ఈ హీరోకి ఈ కథకి ఎటువంటి సంబంధం లేదు. సంబంధం లేని కథలో హీరో ఎమోషన్ ఏంది? అజయ్ ఘోష్ క్యారెక్టర్ ఉంది, అజయ్ ఘోష్ బాగా యాక్టింగ్ బాగా చేశాడు. కానీ ఈ కథకి అజయ్ ఘోష్కి సంబంధం లేనప్పుడు అజయ్ ఘోష్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టినట్టు? డైరెక్టర్ వివేక్ ఆత్రేయ తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, హీరోకి ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్న అమ్మాయిని భర్తకి డైవర్స్ ఇప్పించి మళ్ళీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తుంటాడు. ఇదేనా హీరోలో పెట్టాల్సిన క్వాలిటీస్? యాక్షన్ సినిమాని పొయిటిక్కి తీస్తే ఇలానే పులిహార పాచిపోయినట్టు ఉంటుంది. బేసిక్గా మనకి ట్రైలర్లో హీరోయిజం ఎలా చూపించాడు? ఎక్స్ట్రీమ్ లెవెల్లో చూపించి చీట్ చేశాడు సినిమాలో ఏదో ఉందని. తీరా సినిమాలోకి వెళ్తే హీరో కళ్ళ ముందే సిఐ సోకులపాలెంలో వాళ్ళందరినీ, గ్రామస్తులందరినీ దారుణంగా కొడతా ఉంటే చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ రోజు శనివారం కాదు అంటే శనివారం ఒక్కరోజే వీడి బాడీలో ఆర్గాన్స్ అని పనిచేస్తాయి, మిగతా రోజులు పనిచేయవు హీరోకి. ట్రాఫిక్లో ఎస్ఏ సూర్య ఒక ముసలావిడికి డాష్ ఇస్తాడు ఈ సినిమాలో ఒక సీను. పక్కన హీరో ఉంటాడు. ఆవిడ సెన్స్ లేదా అంటుంది, కారుని డాష్ ఇచ్చినందుకు. సెన్స్ లేదా అన్నందుకు మళ్ళీ 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 వెనక్కి ముందుకెళ్ళి కారు డాష్ ఇస్తూనే ఉంటాడు. కానీ హీరో అక్కడ ఏం చేయాలా? ఒక పోలీస్ డ్రెస్లో ఉన్న సిఐ ఒక ఆవిడని హరాస్ చేస్తున్నందుకు హీరో ఏం చేయాలి? అక్కడ తాట తీయాల, తోలు ఒలిసేయాల, గుడ్డలు తీసి కొట్టాలి. కానీ మన హీరో మాత్రం అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు? ఆ రోజు శనివారం కాదు. ఇటువంటి ఎపిసోడ్స్ ఉంటే సినిమాలు ఎందుకు హిట్ అవుతాయి? అదే నేను డైరెక్టర్ అయితే ట్రాఫిక్లో ఒక సిఐ ఉండి ఒక ముసలావిడతో మిస్బిహేవ్ చేసి ఆవిడని హెరాస్ చేస్తున్నందుకు సిఐ క్యారెక్టర్ తాట ఒలిసేసేవాడిని. హీరోని అలా ఎలివేట్ చేసేవాడిని. అది కదా హీరోయిజాన్ని ఎలివేట్ చేయాల్సింది. అది కదా మీరు ట్రైలర్లో చూపించింది. సినిమాలో ఎక్కడుంది? హీరో నాని గురించి చెప్పాలంటే, యాక్షన్ సినిమాలో యాక్టింగ్ చేయలేవుగా. ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి, అందులో నటించలేంగా. దానికి ప్రాపర్ బాడీ లాంగ్వేజ్ కావాలిగా, మినిమం ఫిట్నెస్ కావాలిగా. హీరో నాని యాక్టింగ్ మీద పెట్టిన దృష్టి యాక్షన్ మీద ఎందుకు పెట్టాడు? కనీసం మినిమం జిమ్కి వెళ్ళి మినిమం ఫిట్నెస్ మెయింటైన్ చేయాలన్న ఆలోచన కూడా లేకుండా అంతంత బడ్జెట్లు పెట్టి యాక్షన్ సినిమాలు తీస్తే ఎట్లా? అటువంటిప్పుడు ఫైట్ సినిమాలు చేయడం ఎందుకు? చేయకూడదు కదా. నాని గారు, మీరు ఇప్పటికైనా కొంచెం బాడీ లాంగ్వేజ్ని పికప్ చేస్తే ఆడియన్స్ చాలా సాటిస్ఫై అవుతారు. వాళ్ళు పెట్టిన డబ్బుకి ఒక రిజల్ట్ అనేది చూస్తారు. లేకపోతే బూడిదలు పోసిన పన్నీర్ అయిపోద్ది సినిమా రిజల్ట్ కానీ, ఆడియన్స్ డబ్బులు కానీ. ఈ సినిమాలో సరిపోదు శనివారం సినిమాలో టాప్ 1 నుంచి 10 వరకు బెస్ట్ అని చెప్పంటారా? ఎస్ఏ సూర్య ఇరగదీసాడు యాక్టింగ్. అసలు నిజంగా ఈ సినిమా చూస్తే ఒక్క ఎస్ఏ సూర్య యాక్టింగ్ కోసం చూడాలి తప్పితే రెండో దానికోసం అసలు వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఈ అమ్మాయి ఏం చేశాడండి అసలు? ఎస్ఏ సూర్య యాక్టింగ్కే ఓనమాలు నేర్పించాడు. ఎక్స్ట్రీమ్ యాక్టింగ్ చేశాడు. ఒకప్పుడు మనం ప్రకాష్ రాజ్ని చూసుకుని గుండెలు అట్లా కొట్టుకునే వాళ్ళం. ఇప్పుడు ఎస్ఏ సూర్యని చూసి మనం గుండెలు కొట్టుకోవచ్చు. సూపర్గా చేశాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అని తెలుసా? 1.5. అది కూడా ఎస్ఏ సూర్య కోసమే, సినిమా కోసం కాదు. వివేక్ ఆత్రేయ గారు దయచేసి యాక్షన్ సినిమాలు మానుకొని డాక్యుమెంటరీ సినిమాలు కానీ పొయిటిక్ లవ్ స్టోరీలుగా చేసుకుంటే ద బెస్ట్ అండి మీరు.